రెడ్ బ్రేకింగ్ చూస్తున్న మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గజ్వేల్కు చెందిన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఫామ్ హౌస్ గేట్ వద్ద ఆందోళన చేపట్టారు. లక్కీ డ్రాలో 1100 మంది పేర్లను తీశారని, వారిలో ఒక్కరికి కూడా ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ ఇంటికి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన ప్రయోజనం లేకపోయిందని చెప్పారు. అధికారుల చుట్టూ కాలు అరిగిపోయేలా తిరిగామని, ఎవరూ పట్టించుకోలేరని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గజ్వేల్లో ఉన్న తాము ఏం పాపం చేసుకున్నామని ప్రశ్నించారు. తాము ఇక్కడకు వచ్చి ఎంతోసేపు అవుతూ ఉన్నా కేసీఆర్ నుంచి కనీస స్పందన కూడా రాలేదంటూ వాపోతున్నారు. గేట్ వద్ద ఉన్న తమను ఫామ్ హౌస్ లోపల నుంచి ఫోన్ కాల్ కూడా రావట్లేదంటూ మండిపడుతున్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్న మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గజ్వేల్కు చెందిన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఫామ్ హౌస్ గేటు వద్దకు చేరుకునే ఆందోళన చేపట్టారు. లక్కీ డ్రాలో 1100 మంది పేర్లను తీశారని, వారిలో ఒక్కరికి కూడా ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మాజీ మంత్రిని కూడా కలిసినట్లు చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ మనకి మెదక్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఫోన్ ఇన్లో చెప్పండి సునీల్, ప్రధానంగా మాజీ మంత్రిని హరీష్ రావును కలిసినటువంటి పరిస్థితి కూడా ఉంది. పూర్తి స్థాయిగా చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మండలంలోని మర్కుకు సమీపంలో ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద గజ్వేల్ నియోజకవర్గానికి చెందినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులు కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు ఆందోళన చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. కేసీఆర్ కు అదేవిధంగా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత వారం రోజుల క్రితము ఇదే సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ లో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి అదేవిధంగా మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామరెడ్డి నిర్వహించినటువంటి ఎన్నికల ప్రచార సభకు సంబంధించి అప్పుడు హరీష్ రావు రావడం జరిగింది. హరీష్ రావును కూడా నిలదీశారు. హరీష్ రావును కూడా అడ్డుకోవడంతో ఆయన లబ్ధిదారులకు సమాధానం ఇవ్వలేక వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. తాజాగా కొద్దిసేపటి క్రితం కేసీఆర్ ఫామ్ హౌస్ ముందే ఆందోళనకు దిగారు లబ్ధిదారులు. గత మూడు దఫాలుగా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు ఓటు వేసి గెలిపించాము, కానీ మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా గజ్వేల్లో ఎన్నికల ప్రచార సభలో కూడా కేసీఆర్ హామీ ఇచ్చారు. 3 సార్లు హామీ ఇచ్చి కూడా మాట తప్పారని చెప్పి కూడా లబ్ధిదారులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గజ్వేల్ నియోజకవర్గంలో దాదాపుగా 1100 లబ్ధిదారులు ఉండగా అందులో కొందరిని లాటరీ ద్వారా అంటే డ్రా సిస్టమ్ ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇల్లు లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం కూడా పూర్తయిపోయింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కేటాయించలేదు. గత మూడు దఫాలుగా అంటే 15 సార్లు 17 ఏళ్లుగా సీఎం కేసీఆర్ గత 10 ఏళ్లు సీఎం ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం కూడా ఆయన గజ్వేల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినప్పటికీ కూడా తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ఆందోళన చేస్తున్నారు. మరోవైపు మల్లన్న సాగర్ సంబంధించి కూడా భూమికి సేకరించారు. అప్పుడు ఇల్లు అదేవిధంగా వ్యవసాయ పొలాలు కోల్పోయినటువంటి లబ్ధిదారులు కూడా ఈరోజు ఆందోళన చేసిన వారిలో ఉన్నారు. వారికి కూడా రిహాబిటేషన్ పథకంలో భాగంగా ఇల్లు ఇస్తామని చెప్పి కూడా వాళ్ళ దగ్గర నుంచి భూములకి సేకరించి ప్రాజెక్ట్ నిర్మించారు. వారికి కూడా ఇంతవరకు ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయినప్పటికీ కూడా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించకపోవడంతో ఆందోళనలో వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. మొత్తానికైతే మాజీ సీఎం కేసీఆర్ కి అయితే వరుస షాకులు తగులుతున్నాయని చెప్పవచ్చు. అటు బీఆర్ఎస్ కీలక నేతలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేయడమే కాకుండా ఓటు వేసిన లబ్ధిదారులు ఎవరైతే ఓటు వేసిన ప్రజలు కూడా కేసీఆర్ కు షాక్ ఇస్తున్నారని చెప్పవచ్చు. తాజాగా కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఫామ్ హౌస్ బయటకు వచ్చి కూడా ఎవరు కూడా వారికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కేవలం పోలీసులు మాత్రమే అక్కడ ఉన్నారు. పోలీసులు లబ్ధిదారులను అక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు రోడ్డుపై అదేవిధంగా కేసీఆర్ ఫామ్ హౌస్ గేట్ ముందు కూర్చొని కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తమకు కేసీఆర్ 2 దఫాలుగా హామీ ఇచ్చారు, ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటేనే మేము ఓటు వేశాం, కానీ ఇంతవరకు హామీ నెరవేర్చలేదు. తాము కిరాయి ఇళ్లలో ఉండి పనులు చేసుకొని కిరాయి కట్టలేకపోతున్నాము, అదేవిధంగా తమ భూములు తీసుకొని ప్రాజెక్ట్ నిర్మించారు, తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి కూడా ఇవ్వలేదని చెప్పి కూడా మల్లన్న సాగర్ భూ బాధితులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు ధర్నా చేస్తున్న అంశం ఒక్కసారిగా జిల్లాలో చర్చనీయాంశమైందని చెప్పవచ్చు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు పెద్ద ఎత్తున ఫామ్ హౌస్ వద్దకు చేరుకుంటున్నారు.
లబ్ధిదారులు ఫామ్ హౌస్ లోపలికి వెళ్లకుండా పోలీసులు నివారించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రస్తుతం అయితే ఆడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. గతంలో కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావును కూడా ఇదే గజ్వేల్లో అడ్డుకోవడం జరిగింది. దీంతో ఆయన వేరే గేట్ నుంచి వెళ్లిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా లబ్ధిదారులు కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు ఆందోళన చేయడం పట్ల అయితే ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలతో పాటు అధికార పక్ష కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది ఎన్నికల ప్రచారంలో ప్రచారాస్త్రంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అటు బీజేపీ కానివ్వండి ఇటు కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది ఎన్నికల ప్రచార అస్త్రంగా కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నిండా మునిగినమనే వచ్చినాం. ఇంత దూరం ఎన్నిసార్లు ధర్నాలు చేసినాము, ఎన్నిసార్లు చేసినాము, ఎన్ని అయినా కానీ అయితే లేదు అసలు.